హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మైండ్ వీడియోస్. ఇప్పుడైతే నేను ఈ టజిల్స్, మనకి బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ టజిల్స్ ఉంటాయి కదండి. ఈ డోరీస్ కున్న టజిల్స్ ఈ విధంగా ఎలా కుట్టుకోవాలి, ఎలా పీస్ తీసుకోవాలి, ఇంత మంచిగా ఫ్లవర్స్ ఏ విధంగా మనం డిజైన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నానండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ మంచి కామెంట్ ని మా వరకు అందజేయండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఏవైతే డోరీస్ కి హ్యాంగింగ్స్ ఉంటాయి కదండి, హ్యాంగింగ్స్ అంటే టజిల్స్ అనమాట. మనం బ్లౌజెస్ కావనియండి, డ్రెస్సెస్ కావనియండి, దేనికైనా సరే ఇప్పుడు ఎక్కువగా క్లాత్స్ అయితే ట్రెండింగ్ అవుతున్నాయి కదా. ఈ క్లాత్ ఏ విధంగా తీసుకొని మనం ఏ విధంగా టజిల్స్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్స్ ఒక టూ పీసెస్ ఇలాగా తీసుకోవాలండి. ఇదొక క్లాత్, ఇదొక క్లాత్. ఇది మెయిన్ పార్ట్ అండి. మెయిన్ మన ఫ్యాబ్రిక్, మన డ్రెస్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ క్లాత్ మనం తీసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ సేమ్ అంటే ఇది ఎంత ఉందో చూసుకోండి. 5 ఇంచెస్ దగ్గర ఉంది. ఇటు 5 ఇంచెస్, ఇటు 5 ఇంచెస్ ఉండాలి. ఇంచుమించు అటు ఇటుగా ఉండాలన్నమాట. 5 ఇంచెస్ ప్లస్ షేప్ లో తీసుకోవాలన్నమాట. ఇది కూడా అంతే. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 5 ఇంచెస్. కొంచెం ఒక 1/2 ఇంచ్ అలా తగ్గినా ఏం పర్వాలేదు. సేమ్ అటు ఇటు కూడా సేమ్ లెంత్ లో ఉన్నట్టు మనం చూసుకోవాలి. ఈ విధంగా 2 పీసెస్ తీసుకున్న తర్వాత ఇది ఒక చిన్న స్మాల్ పీసెస్ 2 తీసుకోవాలి. కాకపోతే ఇప్పుడు నేను ఒక థ్రెడ్ కి మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను కాబట్టి నేను ఇది ఒక పీసే తీసుకున్నాను. ఇది ఎంత అంటే 3.5 ఇంచెస్ ఉందండి. 3.5 ఇంచెస్ ఇటు, 3.5 ఇంచెస్ ఇటు మనకి రావాలి. రెండు కూడా 3.5 ఇంచెస్, 3.5 ఇంచెస్ మనం తీసుకొని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తానండి. ఇది ఒక పీస్ ఉంది కదా, ఈ ఒక పీస్ తీసుకోండి. నెక్స్ట్ ఒరిజినల్ పీస్, నెక్స్ట్ లైనింగ్ పీస్ ఈ విధంగా మనం తీసుకోవాలండి. ఈ ఒరిజినల్ పీస్ పైన ఈ విధంగా మనం అంటే ఆపోజిట్ మనకి చూసుకోవాలి. ఇది మంచి వైపు, ఇది లోపలికి వస్తుంది. ఈ మంచి వైపుకి మనం ఈ లైనింగ్ పీస్ పెట్టుకొని 4 వైపులా కూడా ఈ 4 సైడ్స్ కుట్లు వేసుకోవాలండి. ఈ 4 సైడ్స్ కూడా మనం ఇలా కుట్టు వేసుకున్నాం కదండి. కుట్టు వేసుకొని చిన్న చిన్న టక్స్ అక్కడక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది టర్న్ చేయాలి కాబట్టి. ఈ కోణాల దగ్గర మస్ట్ గా మనం చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలండి. టర్న్ తిరిగేటప్పుడు మనకి కొంచెం ఈజీగా ఉంటది. ఇదే విధంగా ఈ కట్స్ పెట్టుకున్న తర్వాత మనం సెంటర్ లో కూడా ఈ సెంటర్ లో ఒక చిన్న కట్ పెట్టుకోవాలండి. ఈ విధంగా చిన్న హోల్ పెట్టుకున్న తర్వాత దీంట్లో నుంచి ఈ క్లాత్ ని అయితే ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. మెల్లగా ఇలా తీసుకుంటూ రివర్స్ చేస్తే మనకి ఇది మంచిగా వస్తుంది అనమాట. ఈ లోపల సైడ్ కి లోపలికి వెళ్ళిపోయి బయటకు వచ్చేస్తుంది. కొంచెం నెమ్మదిగా ఇలా తీసుకోవాలండి. లైనింగ్ క్లాత్ కదా, చిరిగిపోద్ది. కొంచెం నెమ్మదిగా తీసుకొని కార్నర్స్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ హ్యాంగింగ్స్ అయితే చాలా బాగుంటాయండి. మనకి బ్లౌజ్ కి చాలా అందంగా కనిపిస్తాయి. బ్లౌజ్ కైనా డ్రెస్ కైనా సరే. ఇప్పుడు కొనుక్కున్నవి అంత ఏం ఉండట్లేదు. అవి అంటే కూర్చున్నప్పుడు గట్టా మనకి బ్యాక్ సైడ్ నొక్కేయడం గట్టా అవుతుంది. జస్ట్ అంటే హెయిర్ లాగేయడం తర్వాత మనకి బాగా అది అనీజీగా ఉంటది. అందుకే ఇప్పుడు ఎక్కువ క్లాత్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ విధంగా కానీ మీరు ట్రై చేసి కుట్టుకున్నట్టయితే చాలా నీట్ గా ఉంటది, అందంగా ఉంటది. మనకి జారబడి ఇక్కడ ఎక్కడైనా ఇలా కూర్చున్నప్పుడు మనకి గుచ్చుకున్నట్టుగా ఏం ఉండదు అనమాట. ఈ కార్నర్స్ అయితే మనం ఒక చిన్న ఇలాంటిది ఉంటుంది కదండి, దీంతో మనం ఈ కార్నర్స్ ని సెట్ చేసుకోవాలి. కార్నర్స్ ని ఈ విధంగా మనం సెట్ చేసుకుంటే కార్నర్స్ కూడా కొంచెం ఉగ్గుల్లా కాకుండా నీట్ గా వచ్చేస్తుంది. ఈ విధంగా 2 పీసులు రెడీ చేసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా రెండో పీస్ కూడా రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇలా రావాలి. ఇలా మంచిగా 2 పీసులు కూడా
ఈ విధంగా రెండు కూడా మనం రివర్స్ చేసుకోవాలండి. 4 సైడ్స్ కుట్టుకొని రివర్స్ చేసుకుంటే ఈ విధంగా మంచిగా వస్తాయి. ఈ విధంగా రెండు రెడీ చేసుకొని ఫస్ట్ ఒక దాన్ని ఇలాంటి డోరీ ఒకటి తయారు చేసుకోవాలి మనం. ఇలాంటి డోరీకి మనం ఈ విధంగా ఈ మధ్యలో మనం ఇందాక ఆల్రెడీ హోల్ పెట్టుకున్నాం కదా, ఈ హోల్లో నుంచి ఫస్ట్ చూసుకోవాలండి ఎటు వస్తుందో. మనం ఫ్లవర్ ఇటు ఇలా వస్తుంది కాబట్టి మనం ఈ మంచి వైపు నుంచి డోరీని ఇలా ఎక్కించుకోవాలి. నెక్స్ట్ రెండో పీస్ ఏదైతే ఉందో దాన్ని కూడా అదే విధంగా ఫస్ట్ ఎక్కించేసుకోవాలండి. ఎక్కించేసుకొని ఇప్పుడు ఈ చివరన ఫస్ట్ స్టార్టింగ్ చేయవలసిన పని ఏంటంటే, ఇలాంటి ఒక క్లాత్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ క్లాత్ ని ఇలా ట్రయాంగిల్ షేప్ లో మనం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఈ కార్నర్ పీస్ ని ఈ విధంగా మనం ఇలా ఇలా పెట్టుకుంటే, ఇలా పెట్టుకొని ఈ సైడ్ నుంచి ఒక కుట్టు వేసుకొని రావాలండి. అదే విధంగా రెండో వైపు కూడా మనం స్టిచ్ వేసుకోవాలి. కార్నర్ ని లోపలికి ఇలా మడుచుకుంటూ ఈ పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా అటు కార్నరు ఈ కార్నరు ఈ కార్నరు ఈ కార్నరు మనం ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని ఈ థ్రెడ్ కి ఈ పీస్ ని ఇప్పుడు ఈ థ్రెడ్ కి ఈ విధంగా సెంటర్ లో పెట్టుకొని ఇలా ఫోల్డ్ పెట్టి కుట్టు వేసుకోవాలండి. చివరన కుట్టు వేసుకున్న తర్వాత దీనికి అవతల వైపుకి ఇలా మనం లోపలికి తీసుకున్నట్టయితే ఇది ఒక ఫ్లవర్ టైప్ లో వస్తుంది అనమాట. శంకు పువ్వు ఆకారంలో మనం శివునికి పెట్టుకుంటాం కదండి, బ్లూ కలర్ లో ఉంటది. ఆ ఫ్లవర్ ఆకారంలో అయితే మనకి మొగ్గ అనేది మొగ్గలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఏమైతే ఉందో ఈ క్లాత్ ని మనం రెడీ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ కొంచెం ఒక 1 ఇంచ్ డిఫరెన్స్ లో పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ ఫ్లవర్ కి దీనికి మధ్యలో ఒక 1 ఇంచ్ డిఫరెన్స్ ఉండాలి. 1 ఇంచ్ డిఫరెన్స్ ఉండి 1.5 ఇంచ్ పర్వాలేదు, మనం 1 ఇంచ్ పెట్టుకుందాం. 1 ఇంచ్ డిఫరెన్స్ లో చూసుకోవాలి. ఈ విధంగా మనం ఫోల్డ్ పెట్టుకోవాలండి. ఈ విధంగా ఫోల్డ్ పెట్టుకొని ఈ కార్నర్ నుంచి దీనికి సెంటర్ ఉంది కదండి, ఈ సెంటర్ నుంచి ఈ కార్నర్ కి ఒక స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఈ సెంటర్ నుంచి ఈ కార్నర్ కి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా రెండు కూడా మనం ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి. ఇది మాత్రం మధ్యలో డిఫరెన్స్ మాత్రం దీనికి డిస్టెన్స్ మాత్రం ఒక 1.5 ఇంచ్ 1 ఇంచ్ అలా ఉంటే మనకి ఫ్లవర్ డిఫరెన్స్ తెలుస్తుంది. 1.5 ఇంచ్ పెట్టుకుందాం. 1.5 ఇంచ్ పెట్టుకుంటే మీకు ఆ ఫ్లవర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఈ విధంగా సెంటర్ లోకి వచ్చేసరికి ఒక 2 సార్లు అలా జరుపుకొని కుట్టుకోవాలండి. అలాగే ఈ వైపుకి వచ్చేసరికి కూడా సెంటర్కి వచ్చినట్టు చూసుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఓపెన్ చేసి ఈ థ్రెడ్ అనేది సెంటర్ లోకి తీసుకురావాలండి. సెంటర్ లోకి తీసుకొచ్చి ఈ కార్నర్స్ ఈ రెండు కూడా ఇలా సెట్ చేసుకొని మళ్ళీ ఇది కూడా సేమ్ ఈ రెండింటి మధ్య నుంచి ఒక మార్జిన్ లో ఇలా గీసుకోవాలి, ఇలా కుట్టుకోవాలి. ఇటువైపు నుంచి కూడా ఇలా ఈ కార్నర్ కి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇటువైపు నుంచి ఒకటి ఇటువైపు నుంచి ఒకటి అలా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది అన్నమాట. ఈ కలర్ థ్రెడ్ తో ఎందుకు నేను కుట్టు వేస్తున్నాను అంటే, మీకు కొంచెం నేను ఎక్కడ కుట్టు వేస్తున్నాను అనేది క్లియరెన్స్ ఉంటుందని ఈ కలర్ థ్రెడ్ తో అయితే నేను మీకు చూపించడం జరుగుతుందండి. కుట్టు వేసి కొంచెం క్లియర్ గా కనిపిస్తుంది కదా, అందుకోసం. చూసారు కదా, ఈ విధంగా 4 వైపులా కూడా మనం ఇటు ఇటు వేసుకోవాలి. నెక్స్ట్ ఇటు వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మనం ఈ ఫ్లవర్ ని రివర్స్ అయితే చేయాలండి. దీన్ని ఇలా రివర్స్ అయితే చేయాలి. రివర్స్ చేసి ఇది కొంచెం తాడు ఇలా లాగినట్టయితే మనకి ఫ్లవర్ షేప్ అనేది మంచిగా కనిపిస్తుంది. కింద హ్యాంగింగ్ ఈ విధంగా మొగ్గ కనిపిస్తుంది. మొగ్గతో పాటు ఈ టజిల్ ఇదైతే ఇలా కనిపిస్తుంది అనమాట. సేమ్ ఇదే ఇంకొక స్టెప్ మనం ఫ్లవర్ అయితే రెడీ చేసుకోవాలి. సేమ్ ఇందాక మనం ఏ విధంగా అయితే మనం తీసుకుని కుట్టుకున్నామో సేమ్ అదే విధంగా ఇది కూడా చేసుకోవాలి. ఇది 1 ఇంచ్ ఉంచుకున్నట్టు చూడండి. మాక్సిమం 1 ఇంచ్ సరిపోతుంది. 1.5 ఇంచ్ అంటే కొంచెం ఈ మాత్రం డిఫరెన్స్ ఉండి మనకి ఈ ఫ్లవర్ కొంచెం క్లియర్ గా కనిపిస్తుంది అనమాట, లోపలికి వెళ్ళిపోకుండా. ఇది కూడా సేమ్ అంతే. అదే విధంగా మనం ఫస్ట్ మార్కింగ్ అయితే చేసుకుంటే మనకు కొంచెం నీట్ గా ఉంటది అనమాట కుట్టు. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ రెండో వైపు కూడా ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా కుట్టు వేసిన తర్వాత ఈ ఫ్లవర్ని అయితే రివర్స్ చేయాలండి. రివర్స్ చేశాక కొంచెం ఈ విధంగా ఉంటాయి అన్నమాట టజిల్స్. ఇది ఈ టైప్ ఆఫ్ టజిల్స్ కావాలంటే డ్రెస్కైనా బ్లౌజ్కైనా చాలా నీట్గా చాలా అందంగా ఉంటాయండి. ఫ్లవర్స్ టైప్లో ఇది ఒక మొగ్గ, ఇది ఫ్లవర్, ఇది ఫ్లవర్. ఈ విధంగా మనం డ్రెస్కి పెట్టుకున్నా లేదా మనం బ్లౌజ్కి పెట్టుకున్నా చాలా అందంగా ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే
ఇదే విధంగా మనం రెండో థ్రెడ్ కి కూడా మనం రెడీ చేసుకొని మన డ్రెస్ కానీ బ్లౌజెస్ కానీ సెట్ చేసుకుంటే చాలా బాగుంటదండి. ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరిగా మాకు మీ చిన్ని కామెంట్ ని అందజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.